నా ప్రవక్తలు, నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమగల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే. దేవునికి స్తోత్రము కలుగును కాక. వీడియో చూస్తున్న వారికి, సబ్స్క్రైబర్స్కు ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యము చదువుకుందాము. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మహాపరిశుద్ర ప్రేమ స్వరూపి దయగల తండ్రి, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన తండ్రి, స్వస్థపరచువాడా, పరిశుద్ధపరచువాడా, జ్ఞాన బలములు గలవాడా, కృపగలవాడా, ప్రకటించువాడా, రక్షించువాడా, దైనా స్తోత్రములు. ఇదిగో తండ్రి, వాక్యమే దేవుడిగా మాతో అందరితో మాట్లాడండి సూటుగా తండ్రి. ఒక మంచి మెసేజ్ ఆయన వాక్యం ద్వారా మేము వినటానికి సహాయం చేయండి. మా ప్రభు, మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. యోబు గ్రంథము పరిశుద్ధ బైబిలులో, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట వ్రాయబడినటువంటి పుస్తకం యోబు. ఇందులో 42 అధ్యాయాలు ఉంటాయి. యోబు అబ్రహాం కాలం వాడు అని చిత్ర చెప్తుంది. యాషారు గ్రంథం మనం పరిశీలించినట్లయితే యోబు ఏసావు సంతానంగా మనం చూస్తాం. అయిన ఏదోమీయుడు యోబు. ఈ యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, నోటుతో కూడా పాపము చేయనివాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఇతన్ని భక్తిని చూసి దేవుడు ఇతనికి కలిగిన దాని అంతటికీ కూడా కంచె వేసి ఇతన్ని దీవించడం మొదలు పెడితే ఇతను గొప్పగా దీవించబడి మరి గొప్ప ఆస్తిపరుడయ్యాడు. ఇతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగి అతనికి ఆస్తిగా వచ్చింది. ఎందుకంటే దేవుడైనా దీవించడం మొదలుపెట్టాడు, దీవించాడు. 10 మంది సంతానం కలిగారు. యోబు నోటితో కూడా పాపం చేసేవాడు కాదు, న్యాయవంతుడు. ఆ రోజుల్లో ఈయన తీర్పు తీర్చితే ప్రజలకి న్యాయంగా తీర్పు తీర్చేవాడట, యథార్థంగా ఉండేవాడంట. ఏది దాచుకోకుండా, కపటం లేకుండా, మోసం లేకుండా, అన్యాయం లేకుండా ఉండేవాడు. కాబట్టి దేవుడికి ఇష్టడుగా మారాడు. దేవునికి ఇష్టడైనందువలన దేవుడు ఆయన్ని దీవించాడు. అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనిల్ అంబానీ లాంటి ఆస్తి గలవాడు అయ్యాడనమాట. ఈయన ఎక్కడ ఊజు దేశంలో ఉండేవాడు. అయితే ఇతను పిల్లలు ఏమన్నా పాపం చేశారేమో అని ప్రతిరోజు కూడా అరుణోదయంలో లేచి ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పించేవాడంట. 10 మంది సంతానం నిమిత్తము కూడా ప్రార్థన చేసి, ప్రభువా నా పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే నన్ను క్షమించు,
వాళ్ళ అపవిత్రతను తొలగించు, వాళ్ళని పరిశుద్ధంగా ఉంచు, పవిత్రంగా ఉంచు అని అరుణోదయం లేచి ఒక్కొక్క నిమిత్తము బలులు అర్పించేవాడంట. అంటే ఆయన భక్తి కలిగిన వాడు. దేవుడు యందు భయభక్తులు కలిగిన వారిని, విధేయత కలిగిన వారిని, యథార్థంగా ఉండేవారిని, మోసము కపటము లేని వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. వాళ్ళకు కలిగి ఉన్న దాని అంతటి చుట్టూ కంచె వేసి వాళ్ళని కాపాడతాడు. వాళ్ళని దీవించడం మొదలు పెడితే వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు, వర్ధిల్లుతారు. ఈ రోజున్న 2024 సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో వాళ్ళు అభివృద్ధిలో ఉంటారు. ఇంకా 2026లో ఇంకా అభివృద్ధిలోకి వెళ్తారు. అలా సంవత్సరంలో జరుగుచుండగా ఆయన కార్యం నూతనపరుస్తాడు. దినాలు జరుగుచుండగా ఆయన కార్యం నూతనపరుస్తాడు. దినదినాభివృద్ధి చెందిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అతని వంశం వృద్ధి చెందుతుంది. ఆయన వంశంలో బలవంతులు పుట్టుకొస్తారు, రక్షకులు పుట్టుకొస్తారు. మంచి సంతానమును, బలవంతులను బిడ్డలను, జ్ఞానవంతులైన బిడ్డలను, బలవంతులైన బిడ్డలను దేవుడు దయచేస్తాడు. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, చెడుతనము విసర్జించిన వారికి, అసూయ, ఈర్ష, కల్లా కపటం లేని వారికి, తోటి వారిని ప్రేమించేవారు, తోటి వారికి సహాయం చేసేవారిని, తోటి వారిని ఆదరించేవారిని, ఇది ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే చూడండి, వాక్యము 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్కవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేతవని వారిని అడుగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చేతనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడనూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేది కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అన్నాడు. సరే, యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు యథార్థవర్తుడని చెప్పాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడో లేడని చెప్పాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించాడు, నోటితో కూడా పాపం చేయకుండా ఉన్నాడు. దేవుడు ఈయన దీవించడం మొదలెట్టాడు. ఈయన ఆస్తి విస్తరించింది, బహుమంది సంతానం కలిగారు, పనివారు ఉన్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, విందులు వంతుల చొప్పున విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, పరలోకములో ఒక సభ. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళం ఉంది అనే సత్యం గ్రహించాలి. నరకం ఉంది, అగాధం ఉంది, మరి వేదన స్థలం ఉంది, నెమ్మది స్థలము ఉంది. ఇవన్నీ పరలోకంలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. పాతాళం భూమి అడుగున ఉంది, పరలోకం పైన ఉంటుంది. నరకం కూడా ఉంది. ఇది గ్రహించాలి. దేవుడు ఉత్తర సభాపర్వతన ఆసీనుడై ఉంటాడు అనే సంగతి కూడా మనం గ్రహించాలి. ఆయన ఉత్తర సభాపర్వతమున అత్యున్నతమైన ధవల సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. చుట్టూ 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటాయి, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు. అది ఒక మహాసభగా ఉంటుంది. ఇప్పటికీ అది ఉంది.
అనేది నీకు గ్రహింపు ఉందా? ఉంటే నువ్వు భక్తుడివే. ఉంది. అక్కడకి అపవాది వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చావు అన్నాడు దేవుడు. భూమి మీద అటు ఇటు సంచారం చేసి ఇలా వచ్చానన్నాడు. సరే, భూమి మీదకి వెళ్ళావు కదా, మరి అక్కడ యోబుని చూసావా? అతను ఎంత భక్తుడో చూసావా? ఎంత యథార్థవంతుడో చూసావా? అంటే అపవాది అంటాడు, ఊరికనే దీవించావా అతన్ని? అతను ఊరికే భయభక్తులు కలవాడయ్యాడా? అతను కలిగిన దాంట్కంతటికి నువ్వు కంచె వేశావు, అతను దీవించావు, అతడి చేతి పనిని అతడి వృత్తిని దీవించావు, అతను ఆస్తి కలవాడయ్యాడు, అందుకనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఓసారి తీసేయి, ఆస్తిని తీసేయి, అప్పుడు నీ అంత భయభక్తులు కలిగి ఉంటాడేమో చూద్దాం అన్నాడు. చూసా, అపవాది శోధన ఆ రకంగా ఉంటుంది. అపవాది మాటలు ఆ రకంగా ఉంటాయి. పాజిటివ్ అతను అంతా కూడా అదే అనమాట. దేవుడు ప్రేమమయుడు. మనిషి మీద దేవునికి అపవాదికి పోరాటం జరుగుతుంది. దేవుడు అతన్ని కాపాడుతూ ఉంటాడు. అపవాది దేవుడు అతను కాపాడాలని, బాగు చేయాలని, వృద్ధిలోకి తీసుకువెళ్ళాలని, అతన్ని పరలోకానికి చేర్చుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. అతను పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉంటాడు. అతను పవిత్రంగా ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. అతని ఆత్మ నశించిపోకూడదని దేవుడు కోరుకుంటాడు. అపవాది ఏం చేస్తాడు? ఇతన్ని పాడు చేయాలి, ఇతన్ని పాపానికి దాసుని చేయాలి, ఇతనికి అన్ని అలవాట్లు నేర్పించాలి, ఇతన్ని అప్పుల పాలు చేయాలి, అనారోగ్యం పాలు చేయాలి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఆత్మహత్య చచ్చిపోయినట్టు నరకానికి తీసుకుపోవాలి. ఈ ఆత్మని నశింప చేయాలి అనేది అపవాది. నువ్వు దేవుని గెలిపిస్తావా, అపవాదిని గెలిపిస్తావా? నువ్వు అప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని గెలిపించాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాది చర్చికి వెళ్ళొద్దు అంటాడు, దేవుడు రమ్మంటాడు. నువ్వు అది అర్థం చేసుకుని అపవాదిని ఎదిరించి దేవుని సన్నిధికి చేరుకోవాలి. రకరకాల కారణాలతో సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా అపవాది తీసుకొచ్చే మోసానికి గురైపోయి, ఎన్నో సమస్యల్లో చిక్కుపడిపోయి, ఎన్నో ఇబ్బందులు పాలైపోయి, అప్పులు పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోతున్నారు ఈరోజు. కాబట్టి దేవుణ్ణి గెలిపించాలి. సరే, వీళ్ళిద్దరి సంభాషణ ఇలా జరిగినప్పుడు ఈ సంగతి పాపం యోబుకి తెలియదు. పరలోకంలో దేవుడికి సాతానికి మధ్య జరిగిన సంభాషణ దేవుడికి తెలియదు, యోబుకి తెలియదు పాపం. సరే, అతని ప్రాణాన్ని ముట్టకు, అతని ఆస్తి నీ వశం ఉందని పంపించు. యోబు వెళ్ళి సెలవిగా యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళాడు. ఎవరు? అపవాది. ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసము పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగల దున్నుచు, గాడిదలు వాటి సమీపం మేయుచుండగా శబాయేయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. అతను ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులుపెట్టి కాల్చివేసాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహాలు వచ్చి ఒంటల మీద పడి వాటిని పోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. చూసారా యోబు యొక్క భక్తి, నీతి, యథార్థత. నేను నా తల్లి గర్భం నుండి ఆస్తి పోయింది, గొర్రెలు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, గాడిదలు చచ్చిపోయినాయి, కుమారులు కుమార్తెలు చనిపోయారు. అప్పుడు యోబు లేచి పై వస్త్రాన్ని భుజం మీద వేసుకుని, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్ని. ఈ సంగతులు ఏ విషయమందున యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు, దేవుడిని దూషించలేదు, దేవుడు అన్యాయం చేసాడు అనలేదు. అసలు అతను ఏ విధంగానూ కూడా అసలు అంటే యోబు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఒకసారి చూడండి. ఆయన భక్తిలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఒకసారి చూడండి. ఆస్తి కోసం భక్తి చేస్తామా? దేవుడు ఇస్తున్నాడని భక్తి చేస్తామా? దేవుడు తోడుగా ఉన్నాడని మాత్రమే ప్రార్థన చేస్తావా? ఏమీ లేకపోయినా నువ్వు ప్రార్థన దేవుని యందు యోబు వలె ఉంటే అప్పుడు నువ్వు పరలోకం ఉంది, చనిపోతే మనం అక్కడ చేరుకుంటాము, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే గ్రహింపు నీకు ఉన్నప్పుడు యోబులా ఉంటావు. యోబుకు ఒక గ్రహింపు ఉంది. ఏటా గ్రహింపు? దృశ్యమైనవి అనిత్యములు, ఈ కనిపించేవన్నీ కూడా శాశ్వతం కాదు. అదృశ్యమైనవి నిత్యములు, కనపడని ఆ పరలోకం శాశ్వతం, కనపడని దేవుడు శాశ్వతం అని యోబు నమ్మాడు. కాబట్టే అతను ఏం పట్టించుకోలే. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. నేను దిగంబరనే వచ్చానయ్యా, దిగంబరనే వెళ్ళిపోతాను. ఇది ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యం, సింపుల్గా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అన్నాడు అంతే. ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు చూడండి, అప్పుడు రెండవ గ్రంథంలో మళ్ళీ ఏం జరిగిందో, రెండవ అధ్యాయంలో, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటగా వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటగా వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చేదను అని అడగగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అపవాది చర్మం కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నేను విడిచిపోను అనేను. ఆస్తి పోయింది సరే, మరి ఆరోగ్యంగా ఉన్నాడుగా. మనిషికి కావాల్సింది ఏంటి? ఆరోగ్యమే కదా. ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది అనుకుంటాడు అని మళ్ళీ శోధించాడు. మళ్ళీ అయితే అతని ప్రాణం ముట్టకు, అతన్ని వశంలో ఉన్నాడని చెప్పినప్పుడు అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధకల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకే చిలప్పింగి తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అతని ఇంకను యథార్థవంతును వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనా పాపం చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. చూసారా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తాడు అపవాది.
అప్పుడు చిలపెంకుతో గోక్కుంటున్నాడు యోబు కూర్చొని. అతడి భార్య వచ్చింది. ఇంకేముందయ్యా, అంతా పోయిందిగా, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం కూడా పోయింది, ఇంకా ఏం మిగిలిందని ఇంకా నువ్వు భక్తి చేస్తావు, ఇప్పుడైనా నీ యథార్థత వదలవా అని యోబు భార్య అతను శోధిస్తుంది. వదిలేయ్, దేవుని దూషించు అని యోబు భార్య దూషిస్తున్నప్పుడు మూర్ఖురాల్లా మాట్లాడు. మేలునే అనిపిస్తావా, కీడుని అనిపించవా అని యోబు చూసారు. అందుకనే యోబు ఒక భక్తుడిగా బైబిల్ గ్రంథంలోకి ఎక్కాడు. యోబు భార్యని మేలునే అనిపిస్తావా, కీడుని అనిపించవా? దేవుని అందు ఎంత ప్రేమ, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూసారా. మనం కూడా ఏ పరిస్థితి ఎదురైనప్పటికి కూడా దేవునందు భయభక్తులు మాత్రమే కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమమయుడు అన్న సంగతి. ఇలా ఎవరుంటారు యోబులాగంటే? పరలోకం ఉంది, చనిపోతే అక్కడే చేరుకుంటాము, దేవుడి యొద్ద మనం నిలబడాలి అనే గట్టి విశ్వాసము, నమ్మకం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఇలా యోబులాగా ఉంటారు. ఈ లోకం కోసం కాదు, ఈ చనిపోయిన తర్వాత పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆత్మ. కాబట్టి ఈ శరీరము నీది కాదు, ఈ లోకం నీది కాదు, ఈ ఆస్తి నీది కాదు. నీ ఆత్మే నీకు నీ ఆత్మ ఒకరోజు చనిపోయినప్పుడు ఆత్మగా లేచిపోతుంది. ఆత్మ శరీరాన్ని నుంచి వేరుపరచబడి దేవుని సన్నిధికి చేరుకుంటుంది. అప్పుడు నీకు ఈ శరీరం ఉంటుందా, ఈ ఆస్తి ఉంటుందా, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ నగలు ఉంటాయా? ఉండవు. ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. కాబట్టి యోబులాగా, యోబు వంటి దృఢ విశ్వాసం మనకు కావాలి. ఒక గొప్ప నమ్మకం, స్థిరబుద్ధి మనకు అవసరం. యోబు వలె, యోబు లాంటి నీతి, యోబు లాంటి భక్తి, యోబు లాంటి యథార్థత మనం కలిగి ఉన్నప్పుడు అపవాది మనల్ని ముట్టలేడు, అపవాది మనల్ని ఏమి చేయలేడు. ఒకవేళ చేసిన అపవాదిని మనము జయించాలి, దేవుణ్ణి గెలిపించాలంటే దేవుని అందు ఏం జరిగినా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడతో ముగిసిపోయేది కాదు ఈ జీవితం. దీని తర్వాత మరో లోకం ఉంది, యుగయుగాలు జీవించాలి. కాబట్టి యోబు లాంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. యోబు లాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. యోబు వలె యథార్థంగా ఉండాలి. చూసారా, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, తర్వాత ఏం జరిగింది? స్నేహితులు వచ్చారు, వాళ్ళు రకరకాలుగా యోబుని నిందించారు. నువ్వేదో తప్పు చేస్తుంటావు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది. వాళ్ళతో వాదించాడు, వాళ్ళతో మాట్లాడాడు, ఎన్నో విషయాలు చెప్పాడు యోబు. దేవుడు యోబు ద్వారా మాట్లాడాడు ఎన్నో విషయాలు. యోబు గ్రంథం 42 అధ్యాయాలు చదివితే మీకు అమూల్యమైన విషయాలు తెలుస్తాయి. చివరికి మళ్ళీ అతడు దేవుని గెలిపించాడు కాబట్టి దేవుడు అతను మళ్ళీ దీవించాడు, తన సంతానాన్ని తిరిగిచ్చాడు. రెట్టింపు, రెండింతలు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడని బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం. అతను పోయిన దాన్ని తిరిగి రెట్టింపు పొందుకున్నాడు, మళ్ళీ తిరిగి సంతానం పొందుకున్నాడు, మళ్ళీ ఆయుష్ని పెంచాడు దేవుడు. అందుకనే నువ్వు గెలవాలి, దేవుణ్ణి గెలిపించాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి అంటాడు ఎఫెసీ పత్రిక. కాబట్టి
యోబు లాంటి నీతి, యోబు లాంటి భక్తి, యోబు లాంటి యథార్థత మనం కలిగి ఉందము గాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.